హలో వ్యూవర్స్, ఇవాళ మీ అందరి కోసం మా నాన్నమ్మ నేర్పించిన అరటికాయ అల్లం పచ్చిమిర్చి కూర ఎలా చేయాలో చూపించిపోతున్నాము. ఈ అరటికాయ వేపుడు చేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా చేసి చూడండి. అల్లం పచ్చిమిర్చి వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కూర కలుపుకొని తింటే ఆహా, చాలా అంటే చాలా బాగుంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక 7 చిన్న అల్లం ముక్కలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర. నేను ఇక్కడ 4 అరటికాయలు తీసుకున్నానండి. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. మీరు కూడా కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోండి. ఆ తర్వాత చల్లారాక పీల్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడాను. ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఆవాలు ఒక స్పూను, అలాగే శనగపప్పు ఒక స్పూను, అలాగే కొంచెం ఒక స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకుందామండి. ఇవి వేగాక అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకుందామండి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు బాయిల్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నీ వేసుకుందాము. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం ఒకసారి. చూడండి, ఇలా కలుపుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకునేప్పుడే మనం సాల్ట్ వేసుకున్నాం కదండి, అదే సరిపోతుంది. మీరు కొంచెం రుచి చూసుకొని సరిపోకపోతే ఇప్పుడు కొంచెం మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి, కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక నిమిషం పాటు ఉంచుకుంటే రెడీ అయిపోతుందండి.